అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పీజీటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మన టాపిక్ 2025లో పోస్ట్ ఆఫీస్ ట్రెండింగ్లో ఉన్నటువంటి స్కీమ్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంది, అసలు వీటిని ఎలా మనం అప్లై చేయాలా, డ్యూరేషన్ ఏంటి, ప్రాసెస్ ఏంది, మినిమం ఎంత, మాక్సిమం ఎంత, క్లియర్గా టాప్ ట్రెండింగ్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడైనా మిస్ అయ్యారంటే మాత్రం క్యాలిక్యులేషన్ మిస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్తో కూడా మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ వన్, రికరింగ్ డిపాజిట్. సో రికరింగ్ డిపాజిట్ అనేది చిన్న మొత్తంలో పొదుపు చేసుకోవచ్చు, లేదా తక్కువ అమౌంట్తో ఉన్న డైలీ వేజ్ పనిచేస్తున్నా, వీక్లీ పనిచేస్తున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు సేవ్ చేసుకునేటువంటి ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాంటి స్కీమ్ అనమాట. దట్టు గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది. మినిమం వచ్చి 100 రూపాయల నుంచి మాక్సిమం ఎంతైనా కట్టచ్చు. కాకపోతే ఇక్కడ ఫస్ట్ నెలలో 100 రూపాయలు డిపాజిట్ చేస్తే 60వ నెలలో కూడా 100 రూపాయలే డిపాజిట్ చేయాలా. పోస్ట్ ఆఫీస్లో అయితే 5 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చి ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 6.7%గా ఉంది 2025లో. ఫర్ ఎగ్జాంపుల్ 6.7% ఇంట్రెస్ట్ రేట్తో మనం కనుక ప్రతి నెల 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసాము అంటే మనము టోటల్గా 60 నెలలు కడతాం. 60,000 అవుద్ది. దానికి ఇంట్రెస్ట్ వచ్చి 11,365 రూపాయలు 81 రూపాయి అవుతుంది. సో టోటల్గా మనకు వచ్చేటువంటి ఇన్కమ్ 60 నెలల తర్వాత 71,365. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మనం 10,000 కనుక నెల డిపాజిట్ చేసాము అంటే మనం కట్టేటువంటి అమౌంట్ 6 లక్షలు అయితే వచ్చే ఇంట్రెస్ట్ 1,36,000. టోటల్గా మనకు వచ్చేటువంటి అమౌంట్ 7,36,000 చిల్లర వస్తుంది. సో మనం పెట్టేటువంటి ఎంత పెట్టుబడికైనా 6.7%తో చాలా తక్కువ అమౌంట్ నుంచి ఎంత అమౌంట్ అయినా మనకు ఒక మార్జిన్, ఒక మంచి ఫిగరు కావాలా అంటే రికరింగ్ డిపాజిట్ బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనొచ్చు. ఇంకా దీన్ని పోస్ట్ ఆఫీస్లో మనమైతే అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఎన్ని ఆర్డీ అకౌంట్స్ అన్నా తీసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ నెలలో తీసుకున్నటువంటి ఆర్డీ అమౌంట్ ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు ప్రతి నెల కట్టాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ మనము హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కట్టినాక మనము ఏదైనా లోన్ కావాలన్నా తీసుకోవచ్చు. బై మిస్టేక్ ఏదైనా మనకి జరిగినా మన అమౌంట్ అయితే మనకి రిటర్న్ వస్తుంది. ఇంకొకటి వచ్చి 1 నెల 2 నెలలు కట్టలేకపోతే నామినల్ పెనాల్టీతో ఈ యొక్క అకౌంట్ని అయితే మనము రీస్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదండి రికరింగ్ డిపాజిట్. పోస్ట్ ఆఫీస్లో 2025లో 6.7% ఇంట్రెస్ట్ రేట్తో రన్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్ ఇండియన్స్. నెక్స్ట్ టైం డిపాజిట్ స్కీమ్. మన దగ్గర కొంచెం అమౌంట్ ఉంది. మినిమం ఒక 1000 రూపాయల నుంచి 1,00,000, 2,00,000 అమౌంట్ అయితే ఉంది. దీనికి మనకి ఇంట్రెస్ట్ కావాలా. ఇప్పుడు నాకు నెల ఇంట్రెస్ట్ అవసరం లేదు, నాకు 1 సంవత్సరం తర్వాతనో 2 ఏళ్ళ తర్వాతనో 3 ఏళ్ళ తర్వాతనో ఒక్కసారిగా అసలు వడ్డీ కలిపి రావాలా అనేవంటి వాళ్ళు ఈ యొక్క టైం డిపాజిట్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్లో చాలా బాగా అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చి ఫస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ లోపలైతే 6.7% నుంచి 7.1% అనమాట. 3 ఇయర్స్ పైన అనుకోండి 7.5% వరకు మనకైతే ఇంట్రెస్ట్ ఇందులో ఇస్తారు. ఇందులో మినిమం డిపాజిట్ అమౌంట్ 1000, మ్యాక్సిమం ఎన్ని లక్షలైనా పెట్టుకోవచ్చు. టెన్యూర్ వచ్చి 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు, ఈవెన్ 5 ఇయర్స్ వరకు కూడా మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు కనుక మనము ఈ యొక్క టైం డిపాజిట్ స్కీమ్లో పెట్టాము అనుకోండి, 1 ఇయర్కి దానికి 7,185 రూపాయలు వడ్డీ వస్తుంది. అదే 2 సంవత్సరాలకు కనుకైతే 14,371 రూపాయలు వడ్డీ వస్తుంది. టోటల్ అమౌంట్ 1,00,000కి 2 సంవత్సరాల తర్వాత 1,14,371 రూపాయలు. ఇదే 3 సంవత్సరాలకు అనుకోండి 21,873 రూపాయలు వడ్డీ అయితే వస్తుందన్నమాట. అదే 5 సంవత్సరాల కనుక అయితే 38,567 రూపాయలు. మనం కట్టినటువంటి లక్షకి ఈ 38,567 రూపాయలు 5 సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్ అయితే మనకు వస్తుంది. సో ఇది కూడా మన దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, ఒక్కసారిగా మనకి అవసరం లేదు, 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత మనకి వడ్డీ అసలు కావాలా, బయట ఎవరి దగ్గర ఇస్తే మనకి రిటర్న్ రాదని భయం ఉండేవాళ్ళు సెక్యూరిటీ ఉండేటువంటి సేవింగ్ స్కీమ్లో టైం డిపాజిట్ స్కీమ్ ఒకటి. సో ఎవరికైనా ఆప్షనల్గా కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఎవరికైనా నెల పెన్షన్ లాగాను శాలరీ లాగాను కావాలా అనుకునే వాళ్ళు, మన దగ్గర అమౌంట్ ఉంది, నాకు నెల వడ్డీ కావాలా అనే వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేసేటువంటి ది బెస్ట్ స్కీము మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనమాట. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7.4%గా ఉంది. ఇందులో మినిమం వచ్చి 1000 రూపాయలు, మాక్సిమం వచ్చి
ఒక సింగిల్ అకౌంట్ కనుకైతే 9 లాక్స్ వరకు మనం డిపాజిట్ చేయొచ్చు. అది జాయింట్ అకౌంట్ అనుకోండి 15 లక్షల వరకు ఇందులో డిపాజిట్ చేయొచ్చు. సో ఇందుకెందుకు ఇంత లిమిటేషను అంటే ఆ యొక్క ఒక పర్సను నెల ఇంట్రెస్ట్ తీసుకునేదానికి అతను 9 లాక్స్ డిపాజిట్ చేశాడు అనుకోండి, నెలకి రూ. 5,550 ఇంట్రెస్ట్ అయితే సింగిల్ పర్సన్‌కి వస్తుంది. అది జాయింట్ అకౌంట్ హోల్డర్ అనుకోండి రూ. 9,250 ఇంట్రెస్ట్ వస్తుంది. సో మనకి నెల పెట్టే కొంది ఒక పెన్షనో, ఒక శాలరీయో పడాలంటే మన దగ్గర ఉన్నటువంటి అమౌంటు మనము ఇలా డిపాజిట్ చేశాము అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో మనం నెల తీసుకోవచ్చనమాట. దీని డ్యూరేషను 5 ఇయర్స్ వరకైతే ఉంటుంది. సో మినిమమ్ 1000 నుంచి మాక్సిమము 9 లాక్స్ సింగిల్ అకౌంట్ అయితే, జాయింట్ అకౌంట్ అయితే 15 లాక్స్ వరకు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చనమాట. సో ఎవరికన్నా సీనియర్ సిటిజన్స్ ఉన్నా, పిల్లలు చదువుకుంటా ఉన్నా నెల మేము వాళ్ళకి వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం ఇట్లాంటివి పంపించాలా, మన దగ్గర డబ్బులు ఉండదు అంటే ఇట్లాంటివి ప్లాన్ చేసుకుని కూడా ఈ స్కీమ్‌లో అయితే కట్టుకోవచ్చనమాట. ఇందులో ఏటీఎం గానీ ప్రొవైడ్ చేస్తారు. ఎనీ టైం మనకి మనం పెట్టినటువంటి టైంకి మన అకౌంట్‌లో అమౌంట్ అయితే పడిపోతుంది. సో ఎవరికైనా నెల పెన్షన్ కానీ లేదంటే శాలరీ కానీ కావాలంటే ఈ స్కీమ్‌లో అయితే ప్లాన్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన. సో ఆడపిల్లల కోసం ఫ్యూచర్ అవసరాల కోసము వాళ్ళకి లాంగ్ టర్మ్ డ్యూరేషన్‌లో మంచి బెనిఫిట్ ఇచ్చేటువంటి ది బెస్ట్ స్కీమ్‌లో సుకన్య సమృద్ధి యోజన. ఈవెన్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్‌లోనే టాప్ మోస్ట్ ట్రెండింగ్ హయ్యర్ ఇంట్రెస్ట్‌ని ఎర్న్ చేసేటువంటి స్కీమ్‌లో ఇది వన్ ఆఫ్ దెమ్ అనమాట. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 8.2% 2025లో ఉంది. మినిమం వచ్చి రూ. 250 అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మాక్సిమం సంవత్సరానికి 1,50,000 వరకు కూడా కట్టొచ్చు. మనం కట్టాల్సినటువంటి పీరియడ్ 15 ఇయర్స్, మనకి మెచ్యూరిటీ అయ్యేటువంటి పీరియడ్ 21 ఇయర్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే మనము నెల కట్టాలని రూల్ ఏం లేదు. ఒకేసారి ఇంత అమౌంట్ కట్టాలని లేదు. సంవత్సరానికి రూ. 250 కట్టొచ్చు, సంవత్సరానికి 1,50,000 కట్టొచ్చు, రోజుకొకసారైనా డబ్బులు కట్టొచ్చు, నెలకొకసారైనా డబ్బులు కట్టొచ్చు. ఇంకా మినిమం వచ్చి 250తో మాక్సిమం 1.5 లక్ష వరకు సంవత్సరానికి లిమిటేషన్ అయితే ఉంటుంది. 15 ఏళ్ళు కట్టినాక మనం 21 ఇయర్స్ వరకు వెయిట్ చేయడం వల్ల మనకి ఇంట్రెస్ట్ వచ్చి డబుల్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావడం వల్ల మనకి డబుల్ బెనిఫిట్ వచ్చేటువంటి స్కీమ్ అనమాట. ఆడపిల్లల భవిష్యత్తు భరోసా. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఒక 10,000 కట్టామనుకోండి, 15 ఇయర్స్‌కి 18 లక్షలు అయింది. సో మనకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ వచ్చి 35,94,492. నెక్స్ట్ మనకి 21 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది కదా, అది ఎందుకోసం అంటే ఈ యొక్క మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్కి రెండింతలు మనకి ఇంట్రెస్ట్ రూపంలో వస్తుందన్నమాట. అంటే డబుల్ అవుతుంది. సో ఈ అమౌంటు మనం 21 ఇయర్స్ దాకా ఉంచాము అంటే ఈ యొక్క అసలుకి మళ్ళీ వడ్డీ అసలు కలుపుకొని 53,94,492 రూపీస్గా మెచ్యూరిటీ అమౌంట్ మనకైతే వస్తుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ డ్యూరేషన్ 21 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ కావాలని ఇంకొక 5 ఇయర్స్ కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. మంచి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉండేటువంటి ది బెస్ట్ స్కీము ఆడపిల్లలకి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకి ఆమోదించబడినటువంటి స్కీమ్లో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ది బెస్ట్ స్కీమ్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. మన మగపిల్లలకు కానీ పెద్దవాళ్ళం రిటైర్మెంట్ కోసం కానీ లేదంటే ఫ్యూచర్లో మనకు మంచి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉండేటువంటి స్కీమ్ కావాలంటే ఇందులో మనం అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 2025లో ఇంట్రెస్ట్ రేట్ 7.10%గా ఉంది. మినిమం అమౌంట్ 500 రూపీస్, మాక్సిమం వచ్చి 1,50,000 సంవత్సరానికి అయితే కట్టాల్సి వస్తుంది. 15 ఇయర్స్ డ్యూరేషన్ అనమాట. సో ఇక్కడ మనం కనుక ఒక 10,000 నెల కడితే 18 లక్షలు వస్తుంది. కానీ ఇక్కడ మనం 15 ఇయర్స్ డ్యూరేషన్ పెట్టుకున్నాం కాబట్టి 13,55,650 అవుతుంది. సో ఇక్కడ డబుల్ అమౌంట్ అనేది తక్కువ. ఎందుకంటే సుకన్య సమృద్ధి యోజనలో డ్యూరేషన్ ఉంది, ఇక్కడ డ్యూరేషన్ తక్కువ కాబట్టి 13 లాక్స్ అవుతుంది. ఓవరాల్గా మెచ్యూరిటీ అమౌంట్ 31,55,680 రూపీస్గా మనకైతే అమౌంట్ వస్తుంది. 10,000 రూపీస్ పర్ మంత్ మనమైతే ఇన్వెస్ట్ చేస్తా పోతే దీన్ని ఇంకొక 5 ఇయర్స్ డ్యూరేషన్ పెంచుకున్నాము అంటే ఇది కాంపౌండ్ అయ్యి అమౌంట్ ఇచ్చి డబుల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా కూడా మనం డ్యూరేషన్ పెంచుకొని 15 ఇయర్స్కి ప్లస్ ఇంకో 5 ఇయర్స్ కలిపాము అంటే మనకు అమౌంట్ అయితే పెరుగుద్ది. నెక్స్ట్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. మామూలుగా మనకి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మాట్లాడుకున్నాం కదా, మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ప్రతి ఒక్కళ్ళకి మినిమం 9 లాక్స్ మ్యాక్సిమం 15 లాక్స్ మనం అమౌంట్ అయితే డిపాజిట్ చేసుకొని ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చి ఓన్లీ 60+ ఇయర్స్ వాళ్ళు దట్టు హై ఇంట్రెస్ట్ రేట్ అండో. సుకన్య సమృద్ధి యోజనకి ఎంత అయితే ఉందో దీనికి కూడా అంతే ఇంట్రెస్ట్ రేట్స్ 8.2% ఉంది. ఇక్కడ మినిమం అమౌంట్ 1,000, మాక్సిమం వచ్చి 30 లాక్స్ దాకా మనం ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. సీనియర్ సిటిజన్స్ మనం కాదు. సో సీనియర్ సిటిజన్స్ దీంట్లో డిపాజిట్ చేసుకొని
ప్రతి 3 నెలలకు ఒక్కసారి వీళ్ళైతే ఇంట్రెస్ట్ తీసుకోవాలన్నమాట. ప్రతి క్వార్టర్లీ వన్స్ వీళ్ళైతే ఇంట్రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి నెల అయితే ఇవ్వరు, క్వార్టర్లీ వన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 ఇందులో ఇన్వెస్ట్ చేశారు అంటే 5 ఇయర్స్ డ్యూరేషన్కి మనకి యాన్యువల్ అంటే ప్రతి 3 నెలలకి ₹2,050, లక్షకి ₹2,050 ఇంట్రెస్ట్ అయితే వీళ్ళ అకౌంట్లో జమ అవుతుంది. సో రిటైర్మెంట్గా వాళ్ళకి వచ్చినటువంటి అమౌంట్ని ఈ విధంగా వాళ్ళు ఫిక్స్డ్ వేసుకున్నా కూడా లక్షకి 3 నెలలకి ₹2,050 లెక్కన వాళ్ళైతే ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. సో సంవత్సరానికి 4 సార్లు వీళ్ళు పెన్షన్ తీసుకోవచ్చు. ఇది బెస్ట్ సెక్యూరిటీ సేవింగ్ స్కీము. నెక్స్ట్ ఇన్ కేస్ వీళ్ళకి ఏమన్నా అయితే వీళ్ళ పార్ట్నర్కి ఇస్తారు, లేదా వీళ్ళ నామినీకి వీళ్ళ అమౌంట్ అయితే రిటర్న్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదండి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీము. ప్రతి 60 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి ఇండియన్ సిటిజన్స్ ఎలిజిబుల్ అనమాట ఈ స్కీమ్కి. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఇవి వచ్చి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ అనేటివి ఈజ్ నథింగ్ బట్ కిసాన్ వికాస్ బాండ్స్ ఉంటాయి కదా, అలానే ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ వచ్చి ఇందులో 7.70%గా ఉంటుంది. మినిమం అమౌంట్ ₹1,000, మ్యాక్సిమం అమౌంట్ వచ్చి లిమిట్ లేదనమాట. ఎంతైనా మనం యొక్క సర్టిఫికేట్స్ అయితే సేవింగ్ సర్టిఫికేట్స్లో అమౌంట్ పెట్టచ్చు. డ్యూరేషన్ 5 ఇయర్సే. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 1 lakh అనుకోండి. టోటల్ మనకి ఇంట్రెస్ట్ వచ్చి ₹44,903 వస్తుంది. 7.73% ఇంట్రెస్ట్ లెక్కన టోటల్ మన అమౌంట్ ₹1,44,903 అయితే మనకి మెచ్యూరిటీ అమౌంట్గా అయితే వస్తుందన్నమాట. సో ఎవరైనా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ తీసుకోవాలంటే ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. కిసాన్ వికాస్ పత్ర వచ్చి ఇది డబుల్ అమౌంట్ పాలసీ అంటారు. ఒకప్పట్లో బాగా ట్రెండింగ్ ఉండేటువంటి స్కీమ్స్లో ఇది ఒకటి. కాకపోతే ఇందులో మంత్స్ పెరిగాయి. ఇప్పుడు ఒకప్పట్లో మంత్స్ తక్కువ ఉన్నది, ఇప్పుడు మంత్స్ పెరిగాయి. ఇక్కడ కూడా 7.5% ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మినిమం 1,000, మ్యాక్సిమం నో లిమిట్ అనమాట. ఎంతన్నా నువ్వు ₹1,00,000 పెడితే 2,00,000 వస్తుంది, 2,00,000 పెడితే 4 వస్తుంది, 5 పెడితే 10 వస్తుంది, 10 పెడితే 20 వస్తుంది, 1,00,00,000 పెడితే 2,00,00,000 వస్తుంది. సో కాకపోతే డ్యూరేషన్ వచ్చి 115 నెలల్లో అమౌంట్ అయితే డబుల్ అవుతుంది. కిసాన్ వికాస్ పత్రాలు ఉండేటువంటి స్పెషలైజేషన్ ఇది. ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్, ఎవరైనా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకొచ్చి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్స్. ప్రతి మహిళకి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ది బెస్ట్ స్కీము. షార్ట్ టర్మ్ డ్యూరేషన్ 2 సంవత్సరాల్లోనే 7.5% ఇంట్రెస్ట్ తక్కువ కాకుండా మినిమం అమౌంట్ 1,000 నుంచి మ్యాక్సిమం 2 lakhs వరకు డిపాజిట్ చేసి 2 years డ్యూరేషన్లో మనకైతే ఇంట్రెస్ట్ ₹32,044గా మనకి ఇంట్రెస్ట్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో 2 yearsకి మనకి టోటల్గా ₹2,32,044 అయితే మెచ్యూరిటీ అమౌంట్గా వస్తుందన్నమాట. సో అట్ ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉండేటువంటి ఈ యొక్క సేవింగ్ స్కీమ్స్లో మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్స్, కిసాన్ వికాస్ పత్ర పిల్లల కోసము, లేదంటే మా దగ్గర బల్కీగా ఉంది అమౌంట్, డబుల్ అమౌంట్ కావాలా, మాకు ఇప్పుడు డబ్బులు అవసరం లేదనే వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ కానీ, సీనియర్స్ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, మనము ఎవరి మీద ఆధారపడకూడదు, మనకి పెన్షన్గా కావాలంటే ఇలా ప్లాన్ చేసుకోవటం కానీ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో కానీ, సుకన్య సమృద్ధి యోజన కానీ, మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ కానీ, మనం ఏది నచ్చితే దాంట్లో అయితే ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో బాగా మంచి ఇంట్రెస్ట్తో ఉండేటువంటి స్కీమ్స్ అండి. నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి. ఓకే, బై, సీ, నమస్తే.